బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. అహ్మదాబాద్ టు లండన్ వెళ్లే ఎయిర్ ఇండియా AI-171 విమానం ప్రమాదానికి గురైంది. మధ్యాహ్నం 1:17 అహ్మదాబాద్ నుంచి విమానం టేకాఫ్ తీసుకున్న వెంటనే కూలిపోయింది. మేఘాని ప్రాంతంలోని షాహీబాగ్ హోటల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఇది బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ కాగా దీని రిజిస్ట్రేషన్ నంబర్ VTNB గా ఉంది. ప్రమాద సమయంలో 243 మంది ప్రయాణికులు విమానంలో ఉన్నట్లుగా సమాచారం. ఇక ఈ విమాన దుర్ఘటనకు సంబంధించిన లైవ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతా ఉంది. టేకాఫ్ అయిన కాసేపటికే అది నేల కూలింది. విమానం కూలగానే భారీ పేలుడు సంభవించింది. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. ఈ విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్నట్లు తెలుస్తోంది. చెట్టును ఢీకొట్టి జనావాసాలపై విమానం కూలింది. సమాచారం అందుకోగానే అంబులెన్సులు, ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం రన్వే తాత్కాలికంగా మూసివేశారు. అయితే అహ్మదాబాద్ లో ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ దేశస్థులు, ఒక కెనడియన్ మరియు 7 మంది పోర్చుగీస్ దేశస్థులు ఉన్నట్లు తెలిపిన ఎయిర్ ఇండియా సంస్థ మరింత సమాచారం అందించడానికి 1800569144తో ప్రత్యేక ప్రయాణికుల హాట్లైన్ నెంబర్ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపిన ఎయిర్ ఇండియా సంస్థ